హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. దానికి ముందు నా వీడియోలన్నీ మీరు లైక్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ప్రతిసారి మళ్ళీ అడుగుతున్నాను. సో ప్లీజ్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇంకొంతమంది మీరు చూస్తున్నట్టు లైక్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు ఎవరికైనా నన్ను ఎంకరేజ్ చేయాలనిపిస్తే మాత్రం ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ బిలో అండ్ మేక్ మీ హ్యాపీ. సో ఇవాళ మన మోటివేషనల్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే కొట్టుకోవడం, గొడవ. అసలు గొడవ దేనికి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఆ గొడవ అనేది బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కొట్టుకోవటం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్కి మధ్యన కావచ్చు. జనరల్గా మన సమాజంలో ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా ఆ గొడవ అనేది కొంతమంది మధ్యన జరుగుతూ ఉంటుంది. సో అది అసలు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ గురించి మొదలుపెట్టు. సో జనరల్గా 90% వీళ్ళిద్దరికి జరిగిన మధ్యన గొడవలలో టైం వేస్ట్ ఇష్యూసే ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెంటాలిటీ అంటే ద వే ఆఫ్ యూ థింక్ డజంట్ మ్యాచ్ విత్ అదర్స్. సో ఇద్దరు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ టైప్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. జనరల్గా ఈ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది, ఈ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది. కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఆ ఇద్దరి మెంటాలిటీ డిఫరెంట్గా ఉండటమే గొడవ. సింపుల్గా చెప్పాలంటే ఒక సింపుల్ ఇష్యూ తీసుకుందాం మనం. జనరల్గా ఒక గొడవ జరగటానికి కారణం, ఒక వైఫ్ వచ్చేసి ఆ రోజు కూరగాయలు కొనడానికి వెళ్ళడం కుదరక ఫోన్ చేసి మీరు వచ్చేటప్పుడు కూరలు తీసుకురండి అంటది. వచ్చేటప్పుడు మనోడు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఆ బెండకాయలు, వంకాయలు, దొండకాయలు ఏవో అక్కడ మొదలవుతుంది టాపిక్ అనేది. ఏంటి నాకు అర్థం కాదు, ఈ బెండకాయలు ఇలా తెచ్చారేంటి, చూస్తే వద్దా, ఒకటి పొడుగు ఉంది, ఒకటి పొట్టిగా ఉంది, ఒకటి అంటే అక్కడ ఎదుటి వాడిని అంటే మనమే వెళ్ళింటే మనం మంచిగా ఏరుకుని తెచ్చుకునే వాళ్ళమేమో అనే ఫీలింగ్ తోటి ఇలాంటివి తెచ్చావు, అలాంటివి తెచ్చి ఎందుకు తెచ్చావు, ఇది తెచ్చావు, చూసుకోవద్దా, లేకపోతే రావద్దా, నాకు ఫోన్ చేసి చెప్పొద్దా అంటే ఎదుటివాడికి ఇరిటేషన్ పెరిగేలాగా మాట్లాడతాను అనమాట. కానీ అక్కడ సిచ్యువేషన్లో నీకు వెళ్ళడానికి కుదరదు. ఆయన కొనుక్కొచ్చాడు, అయిపోయింది. ఆ రోజుకి అంటే అదే బెండకాయలతోటి మనం జీవితాంతం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేదాకా బతకం కదా. రోజుకి ఒక కాయ అవి వండుకుంటాం, తింటాం, అయిపోతుంది. సో అక్కడ చిన్న ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఓకే, నాకు కుదిరినప్పుడు ఈ నెల్లి తీసుకొచ్చాడు కాబట్టి ఏదో చేసేద్దాం అని అంటే అయిపోతుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఇది బాగలేదు అని చెప్పటానికి సో సింపుల్గా కూడా చెప్పొచ్చు, కొంచెం బాగాలేదు, కొంచెం నెక్స్ట్ టైం చూసి మళ్ళీ తీసుకురండి, గొడవ జరగదు. లేదు ఇలాంటివి తెచ్చు, అలాంటివి తెచ్చు అనేటప్పటికీ అవతలకి కోపం వస్తుంది, బీపీ వస్తుంది, చూస్తాడు. ఆ రోజు గొడవ అవుతుంది, మళ్ళీ 2 రోజులు మాట్లాడుకోవటాలు మానేస్తారు. అలాగే వైస్ వర్స, రివర్స్లో ఇప్పుడు ఈ వైఫ్లు చేసే పనులు కూడా మగవాళ్ళకి నచ్చకపోవడం వల్ల కూడా గొడవలు వస్తూ ఉంటాయి. అది అసలు కొంతమంది జెంట్స్ ఏంటంటే కరెక్టా కాదా వాళ్ళు చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పడానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, సగం విని రాంగ్ వే థింక్ చేసి ఆ చెప్పింది అర్థం చేసుకోకుండా మనం ఆపోజిట్గా ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెడతాం అనమాట. సో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. అసలు వాళ్ళు చెప్దాం అనుకున్నది ఏంటి, చెప్పాలనుకున్నది ఏంటి, జరిగేది ఏంటి, గొడవ జరగడం ఏంటి. సో అంటే ఏంటంటే గొడవకి ప్రాక్టికల్గా పర్టికులర్గా రీజన్ అనేది ఉండదు. ఆ గొడవ జరగకుండా ఉండాలి అని అనుకుంటే కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేయాలన్నమాట. అసలు ఈ టైంలో ఈ టాపిక్లో గొడవ అవసరమా? మనము ఒకసారి జనరల్ రొటీన్ విషయాలలో అందరి ఇళ్లలో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. ఒక పర్టికులర్ గొడవని మనం ప్రాక్టికల్గా పిహెచ్డి చేసినట్టు తీసుకుని దాని గురించి బ్యాక్ స్టెప్స్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ మొదలు పెడితే అసలు ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఆలోచిస్తే ఆ పర్టికులర్ ఏదో ఒక టాపిక్ దగ్గర ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎవరో ఒకరు గొడవ అనేది మొదలు పెడతారు. ఆ పర్టికులర్ టాపిక్ దగ్గర ఇంకొకలాగా ఆలోచిస్తే, అంటే సినిమాని జస్ట్ ఇంకొకలాగా రివర్స్ చేసి ఆలోచిస్తే నిజంగా అవును కదా, చాలా సిల్లీగా ఉంది కదా,
దీనికి ఇంత గొడవ జరిగిందే, అసలు మనం గొడవ చేయకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది. సో కాబట్టి యాక్చువల్గా జరిగే గొడవలలో అవాయిడ్ చేయగలిగే గొడవలే చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో చాలా సిల్లీగా ఉంటాయి అన్నమాట. సిల్లీగా జనరల్గా కొంతమంది ఏంటంటే, కొంతమంది మెంటాలిటీ ప్రకారం వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ బర్న్ అవుతూ ఉండాలి. ఒక టాపిక్ ప్రశాంతంగా కామ్గా ఉంటే ఉండనివ్వరు వాళ్ళు. ఏదో ఒకటి గెలుకొని ఒక టాపిక్ తెచ్చుకొని ఒకటి ఎదురుగా వాళ్ళని ఏదో ఒకటి అనడము, లేకపోతే వాళ్ళ గురించి ఏదో రాంగ్ మాట్లాడడము, లేకపోతే కొంతమందికి ఎప్పుడు ఎదుటోడు చేస్తే తప్పు 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 తప్పు, నేనే కరెక్ట్ నువ్వు తప్పు అనే ఫీలింగ్ ఉంటాయి. దీనివల్లే కొన్ని గొడవలు వస్తాయి. అంటే ఆలోచన శక్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ రావడానికి కారణం ఏంటంటే మన ఆలోచన శక్తి లేకపోవడం, మనము బ్రాడ్గా ఆలోచించకపోవడం, మనము చాలా తక్కువ లెవెల్లో ఆలోచించి గొడవ అనేది క్రియేట్ చేసుకోవటం. ఆ గొడవ జరగకుండా ఉండాలంటే మన చేతిలోనే ఉంటుంది. గొడవలు కావాలి జనరల్గా ఏవో చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి. దాని దగ్గర నుంచి మళ్ళీ మనకి నెక్స్ట్ ఫర్దర్గా అట్రాక్ట్ అయిపోతాము, మళ్ళీ నార్మల్గా మాట్లాడుకుంటాము. కానీ కొన్ని అవాయిడ్ చేయగలిగిన సంఘటనలు కూడా మనం అవాయిడ్ చేయకుండా టైం వేస్ట్ చేసుకుంటా ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల ఒక్కొక్కసారి కుటుంబాలే చీలిపోతాయి. ఓకే, పెద్ద పెద్ద సమస్యలు క్రియేట్ అవుతాయి. కాబట్టి గొడవని మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన శక్తి పెంచుకోవాలి, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి. ఏదన్నా ఒక 2-3 జరిగిన గొడవల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని దాంట్లోంచి అసలు ఎందుకు గొడవ రైజ్ అయింది, తప్పు నాదా అవతల వాళ్ళదా అనేది మనము గనక థింక్ చేయగలిగితే నెక్స్ట్ టైము. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఈగో ప్రాబ్లం. వాళ్ళ తప్పు ఉన్నా సరే వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సో కొంతమందికి మొండితనం అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత మొండిగా ఉంటారంటే నా మాటే వినాలి, నేను చెప్పిందే వినాలి, ఎవరైనా సరే నేను చెప్పినట్టే వినాలి అంటే వింటారు, నువ్వు చెప్పినట్టు వింటారు, కానీ నీ మీద ప్రేమతో వినరు, భయపడి వింటారు. భయపడి వినడం వల్ల ఏమవుతుంది, నీ మీద ప్రేమ చచ్చిపోయి కోపం పగ మొదలవుతాయి. కానీ ఏంటి, ఆ కోపం చూపించలేక పొచ్చి వీళ్ళతో ఎందుకులే అనుకుంటూ కనపడంగానే బాగున్నావా అని పలకరిస్తారు, లేకపోతే నవ్వుతూ ఉంటారు, టీ కాఫీలు ఇస్తారు, మంచిగా మాట్లాడతారు. కానీ నీ మీద ఒక ఈ భావం అనేది ఉండిపోతుంది. ఎందుకు ఆ ముండికి ఎందుకు ఉండాలి, అంత ఈగో ఎందుకు ఉండాలి? సో నువ్వే ఎప్పుడు ఆల్వేస్ కరెక్ట్ అని ఎందుకు ఉండాలి? నీ మాటే అందరూ ఎందుకు వినాలి? ఒక్కసారి నువ్వు ఎందుకు ఎదుటివాడు చెప్పేది కరెక్టా కాదా, ఎదుటివాడికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేకపోతే నెక్స్ట్ అవసరం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది మనం విందాం, ప్రతిసారి మన మాటే వినాలి, ప్రతిసారి మనమే గెలవాలి అని అనుకుంటే గొడవలుగానే ఉంటుంది. ఈ గొడవల మధ్య కూడా అందరు కలిసి ఉంటారు, కానీ ప్రేమగా ఉండరు. అందరూ కలిసి ఉండడానికి, అందరూ కలిసి ప్రేమగా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. సో నీతోటి ఎదుటివాడు ప్రేమగా మాట్లాడడానికి, లేకపోతే నిజంగా నీతో తప్పదు మాట్లాడాలి రిలేషన్ కాబట్టి అనుకుని మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. సో ఈ ఈగోలు, తర్వాత ఆ పట్టుకొని అల్లాడడం, నేను గ్రేటు, నేను గొప్ప, నేను చెప్పిందే కరెక్టు అని పట్టుకొని అల్లాడటం మానేసి కొంత ఆలోచన శక్తి పెంచుకుంటే, అవును కదా నేను ఎందుకు ఇంత మొండి చేస్తున్నాను, నేను ఎందుకు ఇంత ఇది చేస్తున్నాను, ఎదుటి వాళ్ళకు కూడా మైండ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది, ఎదుటి వాళ్ళకు కూడా హార్ట్ ఉంటుంది, వాళ్ళు చెప్పే పాయింట్ కూడా రైట్ ఏమో, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, నిజంగా వాళ్ళు చెప్పేది ఎందుకు మనం ఆలోచించకూడదు? ఎప్పుడు నా మాటే నెగ్గాలి, నేనే కరెక్ట్గా ఉండాలి, నేను చెప్పిందే అందరూ వినాలని ఎందుకు ఆలోచించాలి అని మనం కూడా ఎవరైతే ఆ మెంటాలిటీ ఉన్నోళ్ళు ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళలో వచ్చే చేంజ్ వల్ల మనకి అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. సో ఆ అట్రాక్షన్ పెరగటం కోసం ఈ గొడవలు కట్ చేసుకోవచ్చు. ఆ గొడవ బేసిక్గా ప్రతి చోట జరగటానికి కారణము చాలా చిన్న చిన్న విషయాలు. ఆ చిన్న చిన్న విషయాలు మనము ఆలోచించుకుని కంట్రోల్ చేసుకోగలిగితే గొడవలు జరగవు. అది ఎవరైనా కానీ, ఇప్పుడు నువ్వు ఎంత మొండిగా ఈగోయిస్టిక్గా ఉన్నావో, అందరూ నువ్వు గెలిచావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు గెలవలా. నిన్ను గెలిపించడానికి వేరే వాళ్ళు ఓడిపోతున్నారు. ఆ చిన్న ఈగోయిస్టిక్ మొండితనం తీసేసి కొంచెం నువ్వు కూడా బెండ్ అయిపోయి, అంటే ప్రతిదానికి నీ మాట నెగ్గకూడదని ఏం లేదు, కొన్ని చోట్ల నీ మాట నెగ్గించుకో,
కొన్ని చోట్ల వేరే వాళ్ళకి నువ్వు బెండ్ అయిపో. అప్పుడు ఏంటంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. సో అలా గొడవ జరిగేటప్పుడు బేసిక్గా మనము చిన్న ప్రాక్టికల్ థింకింగ్ చేస్తే, చిన్న ప్రాక్టికల్ థింకింగ్, ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రశాంతంగా ఇంట్లో హ్యాపీగా అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటారు, పని చేసుకుంటుంటారు, ఇంకోటి చేసుకుంటారు. సడన్గా వాళ్ళకు ఒక టాపిక్ గుర్తుకొచ్చి దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు. అసలు ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? అక్కడ గొడవ పెరుగుతుంది. ఏదో టాపిక్, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అందరినీ ఏదో ఒక గొడవ మొదలవుతుంది. సో ఆ టాపిక్ ఎందుకు? ప్రశాంతంగా ఉన్న ఎన్వైర్న్మెంట్ ప్రశాంతంగా ఉంచితే గొడవ అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళని నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు అనుకుంటా పోతే గొడవలే ఉంటాయి. డిస్కషన్, జస్ట్ ప్రాపర్ డిస్కషన్, ఏది ఉన్నా కానీ డిస్కస్ చేసుకోవడం వేరు, నువ్వు రాంగు అని చెప్పడం వేరు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో నేనేంటి ఆ స్టోరీ ఏంటో ఈ స్టోరీ ఏంటో కొంతమంది అంటూ ఉంటారయ్యా, ఏం చెప్పరు అని. పోనీ సరే ఏదైనా చెప్దామని చెప్పి ఏదైనా ఈ హస్బెండ్ ఏదైనా చెప్పడానికి ట్రై చేసినప్పుడు లేడీస్ ఏం చేస్తారంటే, అవును మీరు అప్పుడు అలానే చేశారుగా, అందుకే వాళ్ళు చేసింది కరెక్టే, మరి మీరు కూడా అలానే చేస్తారుగా అంటారు అనమాట. అసలు ఎవరి గురించో ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, అంటే ఇక్కడ వీళ్ళని ఆ స్టోరీలో ఈయనని తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఓహో అయితే ఈయన కూడా తప్పు చేశాడనమాట అని చెప్పటం కోసము ఆ జరిగే డిస్కషన్కి మనకి సంబంధం లేకపోయినా సరే మీరు కూడా అట్లనే చేస్తుంటారులే అంటే అక్కడ టక్కన మరి కోపం వస్తుంది కదా, ఎంత కంట్రోల్ చేసుకున్నా కోపం వస్తుంది అనమాట. కాబట్టి ఇది రివర్స్లో కూడా అంతే, సేమ్. ఇప్పుడు లేడీస్ ఏదో చెప్తా ఉన్నప్పుడు, లేకపోతే మనం ఏదన్నా వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా అలా తిక్క చేయటమో, లేకపోతే వాళ్ళు చెప్పేటప్పుడు మనం ప్రాపర్గా వినకుండా కొంతమంది అంటే 90% ఏంటంటే చెప్పేది వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు అనేది కరెక్ట్గా వినకుండా గొడవ స్టార్ట్ చేస్తారు. సో సంబంధం లేకుండా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ వే ఆఫ్ ఆ మెంటాలిటీ ఏంటంటే ఎదుటివాడికి ఇరిటేషన్ తెప్పించటం అనేదే గొడవ. కొంతమంది మనకెందుకులే మనం గొడవ, ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇద్దరికి మధ్యన, అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది మనం మాట్లాడుతున్న కొద్దీ వీడు రెచ్చగొడతానే ఉంటాడు, మన ఆర్గ్యుమెంట్ పెరుగుతుంటుంది కదా, మనం డౌన్ అయిపోదాం అని చెప్పి, అవునవును కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నా కూడా గొడవ పెరుగుతుంది. అంటే ఏదో చేతకాక నన్ను ఒప్పుకుంటున్నావు అనమాట, అంతేగాని నీకు నిజంగా నేను చెప్పింది నిజమని ఒప్పుకోవట్లా, బలవంతాన్ని ఒప్పుకుంటున్నావు అనమాట అంటారు. అంటే ఎటుపోయినా సావే, కొంతమందితో ఒప్పుకున్నా సావే, ఒప్పుకోకపోయినా సావే, కాముగున్నోడిని రెచ్చగొట్టి గొడవ పెంచుతూ ఉంటారు కొంతమంది. అది కొంతమందికి అలవాటు. సో ఇన్ని రకాలుగా గొడవ క్రియేట్ అవ్వడానికి ఒక సింపుల్ రీజన్ ఏంటంటే అనాలోచితమైనటువంటి మన మైండ్ సెట్, ప్రాపర్ థింకింగ్ లేకపోవటం అన్న. నిజంగా కూర్చుని ఆలోచిస్తే, ఓకే ఇవాళ గొడవ జరిగింది ఆలోచిస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా ఎందుకు జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. ఎందుకు జరుగుతుందో మనకు తెలిసిపోయినప్పుడు మనము దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో దీనివల్ల మనకి బీపీ రావడం, కోపం రావటం, పగ రావటం, కొన్ని స్టేజీలలో ఫ్యామిలీలు స్ప్లిట్ అయిపోవటము, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావటము, ఫ్యామిలీల మధ్యన గొడవలు రావటము, అలా ఈ గొడవలు పెంచుకొని ఎండ్ ఆఫ్ ద డే సాధించేది ఏముండదు. చివరికి కొన్ని గొడవలలో ఒకసారి చిన్న విషయంతో జరిగే పెద్ద గొడవ వలన ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోలేకుండా అయిపోయినప్పుడు, ఆ మనిషికి ఎదురుపడినప్పుడు పరిస్థితి అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడలేరు. ఈ ఒక చోట ఈగో అడ్డం వస్తుంది. ఇప్పుడు మన ఈగో, మన మొండితనంతో ప్రతి చోట మనం బతికినప్పుడు బాగానే ఉంటుంది. అందరూ నోరు మూసుకొని నీ మాటిని నీకు ఫోన్లే ఎందుకు పెంట పెట్టుకోవడం వీళ్ళతోటి అనుకున్నంతకాలం బాగానే ఉంటుంది. నీలాంటి మెంటాలిటీ ఉన్నోడే ఇంకొకటి ఎవడన్నా ఎప్పుడన్నా తగిలి చల్ నువ్వు మాట్లాడితే ఎంత, మాట్లాడిపోతే ఎంత, దుబ్బై నేను మాట్లాడనుకో, నీకు ఇష్టమైతే నువ్వే మాట్లాడ, లేకపోతే లేదు అన్నప్పుడు అప్పుడు టక్కని తగులుతుంది రాయి. అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం, అరే నిజమా మనం ఇంత బాధ పెట్టామా అందరినీ అని. కాబట్టి ఈగోలు ఇవన్నీ అవసరం లేదు. ఉన్న రోజులు నలుగురితోటి
మంచిగా ఉండడమే మనకి ఇంపార్టెంట్. సో గొడవ అనేది అది వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఫ్రెండ్సే కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములే కానివ్వండి. సో గొడవ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. దాంట్లో ఏంటంటే మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలసీలు వద్దు. జెలసీల వల్ల కూడా గొడవలు జరుగుతుంటాయి. అంటే నేనే గ్రేట్ ఉండాలి. ఎందుకు గ్రేట్ ఉండాలి? ఎందుకు గ్రేట్ ఉండాలి నువ్వు? వేరే వాళ్ళు గ్రేట్ ఉండకూడదా? నీ అక్క గ్రేట్ ఉండకూడదా? నీ తమ్ముడు గ్రేట్ ఉండకూడదా? లేదా నీ ఫ్రెండ్ గ్రేట్ ఉండకూడదా? నీ ఇంటి పక్కన ఉండే ఫ్యామిలీ గ్రేట్ ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు కదా. సో అంటే మనము ప్రశాంతంగా బతకకుండా ఉండటం కోసం మన మైండ్ని మనమే పాడు చేసుకొని తీసుకెళ్ళి పక్కోడికి చెప్పు, లేకపోతే పక్కోడికి దాని గురించి లేనిపోనివి కల్పించి చెప్పి ఇదిగో పులి అంటే అదిగో మేకలాగా చెప్పు గొడవ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ గొడవ అనేది చాలా సింపుల్గా తెగిపోయేది. దాన్ని చిన్నదాన్ని పెద్ద చేస్తాం అనమాట. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే గొడవలు జరగకుండా ఆపుకుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. దీనికి ఏం చేయాలి మీరు అంటే బేసిక్గా ఇప్పటి వరకు జరిగిన గొడవలు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఒక 4-5 గొడవలు, అది ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే ఇంకెవరన్నా కానీ, ఎందుకు జరిగింది? ఓకే, ఈ రీజన్ కింద జరిగింది. ఈ రీజన్ ఎందుకు తప్పు వాళ్ళదా మనదా? రైట్. ఒకవేళ ఎక్కడో అక్కడ మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా అబద్ధం అనేది, కొంతమంది అబద్ధాలు ఆడుతుంటారు కదా, ఇక్కడ తెలిసిపోతుంది అబద్ధం అని. ఎదుటోడికి అది అబద్ధమా నిజమో తెలియదు, కానీ మనకి తెలిసిపోతుంటుంది. అంటే మన మైండ్లో, మన హార్ట్లో ప్రతి చోట కూడా ఇది కరెక్ట్, ఏది కాదు అనేది మనకు తెలుస్తుంది. అంటే నిజంగా ప్రాపర్గా కూర్చొని ఒక 2 minutes కనుక ఆలోచించగలిగితే అసలు నిజంగా ఈ టైంలో మనం ఆ గొడవ చేసి ఉండకూడదు, అందే తప్పు అని మన హార్ట్కి అర్థమైపోద్ది. అంటే అప్పుడు మనం వెంటనే పోయి వాళ్ళ దగ్గరికి పోయి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదేంటంటే ఇట్స్ ఎ టెస్ట్ కేసు తీసుకునే దాన్ని మీరు నెక్స్ట్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొడవ అవసరమా అనే ఆలోచించగలిగితే ఇంకో 4 గొడవలు తగ్గుతాయి. నెక్స్ట్ టైం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఏ గొడవ కాకుండా అనేది ఉండదు. కొన్ని అవాయిడబుల్, కొన్ని అన్అవాయిడబుల్ ఉంటాయి. అట్లాంటివి ఏదైతే మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చో అలాంటివి అవాయిడ్ చేయటం కోసం మనం ఆలోచన శక్తి పెరగాలన్నమాట. ఓకే, సో ఈ టాపిక్ కొంచెం అంతా క్లమ్జీగా కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు తెలుసు. నేను చెప్పదలుచుకుంది ఏంటయ్యా బేసిక్గా అంటే, మీరు ఆలోచించండి, థింక్ చేయండి. గొడవ ఎందుకు జరుగుతుందో థింక్ చేయండి. థింక్ చేసి తప్పు మీద వాళ్ళ తెలుసుకోండి. ఒకవేళ మీ తప్పు అయితే కామ్గా ఉండి నెక్స్ట్ టైం అలాంటి తప్పు అవ్వకుండా చూసుకోండి. అది ఎవరైనా సరే, ఈదర్ పార్టీ, ఒకళ్ళు అదేం లేదు, ఒకళ్ళు ఇదని లేదు, మొగుడు పిల్లమని లేదు, అన్న చెల్లెలని లేదు, అక్క తమ్ముళ్ళని లేదు, ఫ్రెండ్స్ అని లేదు, ఫ్యామిలీస్ అని లేదు, ఎవరైనా సరే. ఇప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మైండ్ సెట్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఒకప్పుడు ఫ్యామిలీస్ కలిసేవాళ్ళు, పిల్లలు ఆడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, కింద పడేవాళ్ళు, దెబ్బలు తగిలేవి. అయినా సరే మనం కింద పడి దెబ్బ తగిలితే మన ఇంట్లోనే అరిచేవాళ్ళు, ఎరా జాగ్రత్తగా ఉండొద్దా, చూసుకోవద్దా అంటే, లేదమ్మా వాడు తోసాడంటే వాడెందుకు వస్తాడా అని మనం మన పిల్లల్ని తప్పు చూపించి అవతల పిల్లవాళ్ళని కవర్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే, పిల్లలు ఎవడన్నా 2 చిన్నపిల్లలు కొట్టుకొని ఇంటికి వచ్చి అమ్మ వాడు నాకు తోసాడంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద గొడవ పెట్టేస్తున్నారు. మీ వాడు మావాడిని తోసాడు, మీ వాడు అంటే. అరే పిల్లలు వాళ్ళు అదే చెప్తారు. చిన్న పిల్లలు చెప్పేదాన్ని నమ్మి నువ్వు వెళ్ళి అవతల ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్నావు అంటే యు ఆర్ ద ఇమ్మెచ్యూర్డ్. పిల్లలు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ ఏజ్కి వాళ్ళు అలానే ఉంటారు, కానీ మీకే మెచ్యూరిటీ లేదు. రాంగ్ వే థింక్ చేయటం, వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ పిల్లలకి మనం చెప్పం. ఎందుకు? మన పిల్లల్ని మనం డిఫెండ్ చేసుకుంటాం. మనోడు కరెక్టే, మనోడు చెప్పింది కరెక్ట్ ఎందుకు అనుకుంటావు? నీ పిల్లోళ్ళు అబద్ధం చెప్పారని ఎందుకు అనుకోకూడదు? నీ పిల్లోడు వీడెళ్ళి వాడిని దోషించి వాడే వీడిని తోసాడని అబద్ధం చెప్పాడని ఎందుకు అనుకోకూడదు? అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మనం థింక్ చేయగలిగితే నిజంగా వాడు చెప్పేది అబద్ధమా నిజమా తెలుసుకోగలటం చాలా ఈజీ. కాబట్టి ఆ గొడవ క్రియేట్ చేసుకునే ముందర మనం తప్పుని డిఫెండ్ చేయటం వల్ల కూడా గొడవలు జరుగుతాయి. ఎవరన్నా వచ్చి ఇప్పుడు మీ పిల్లలు ఇలా కాదు ఇలా అన్నారనుకోండి, నేను చూసామన్న రోడ్డు మీద వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, బండి వేసుకొని, ఆడి వాయిస్కి వాడేంట్రా బండి వేసుకొని అట్లా వెళ్తున్నాడు,
అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అవును కదా, నిజమే, కరెక్టే. వాడి ఏజ్కి వాడి బండి ఇవ్వడమే ఒక తప్పు. వాడి ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా వెళ్తుంటే వేరే వాళ్ళు చూసి వచ్చి నాకు చెప్తే, లేదు లేదు చిచ్చి మావాడు అలా వెళ్ళాడు, మావాడు చాలా మంచి చార్ట్గా నడుపుతాడు, నేను ఎప్పుడు వాడు బండి మీద వెళ్తాను కదా అని చెప్పి వాడిని డిఫెండ్ చేయటం. అంటే ఏంటంటే దగ్గరుండి మనమే మన పిల్లల్ని చెడగొడుతున్నాం అనమాట. అంటే వాళ్ళకు ఒక బ్యాడ్ మెంటాలిటీ నేర్పిస్తున్నాం. రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? బ్యాడ్ మెంటాలిటీతోనే పెరుగుతారు. సో ఈ చిన్న మన ఈ ఎదుటివాడు ఏదన్నా చెప్పితే, లేదు అంటే కొంతమంది ఏంటంటే ఇంకా గొడవ పడతారు ఆడితోటి. నువ్వు ఎక్కడ చూసి అసలు మావాడిని అట్లా నడుపుతుంటే, మావాడు మంచిగా నడుపుతాడు నాకు తెలియదు నువ్వేం చెప్పేది అని వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. అంటే నువ్వు తప్పుని డిఫెండ్ చేస్తూ ఇక్కడ వేరే వాడితో గొడవ పెట్టుకుని మాట్లాడడం మానేస్తున్నావు వాళ్ళతోటి. దానివల్ల నష్టం ఎవరికి? వాడికి ఏం నష్టం లేదు. రేపు పొద్దున వీడు పోతా ఏడో కింద పడో లారీ కింద పడితే ఎవడు ఫీల్ అయ్యేది? నష్టపడేది ఎవరు? నువ్వు. అంటే ఒకప్పుడు వాడు చెప్పినప్పుడు అదే నువ్వు పాజిటివ్ వేలో తీసుకొని ఉంటే వాడితో గొడవ పెట్టుకోకుండా నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకునేవాడు. సో కాబట్టి ఏంటంటే అన్నిటికీ మెయిన్ మూల కారణం మన ఆలోచన శక్తి. కొంచెం ఆలోచించండి, కొంచెం ప్రతి టాపిక్కి, ప్రతి చోట, ప్రతి మాట అనే ముందు. కానీ ఏదన్నా బెండకాయల టాపిక్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవసరం లేదు, అక్కడ గొడవ అవసరం లేదు. ఓకే, తెచ్చారు, ఆ రోజు వండుకున్నాం, తిన్నాం, బాగున్నా, బాలబతి పడేసి బాగుంటూ ఉండు, అంతే, అయిపోయింది. గొడవ జరగదు, ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం తెమ్మన్నప్పుడు తీరవడు. సో అలాగనే ఈ రివర్స్, హస్బెండ్ వైఫ్కి అయినా, వైఫ్ హస్బెండ్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా ఒకసారి జరిగితే రెండోసారి ఎందుకు వచ్చినప్పుడు ఎంటరా నాయన వీటితోటి మనకు అనుకుంటాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆలోచన శక్తి పెంచుకోవాలి. జరిగిన దాంట్లో తప్పు ఏమీ లేదు, ఈగో అవసరం లేదు. నిజంగా ఈగో వల్ల మనకి శత్రువులు పెరుగుతారు తప్ప మిత్రులు పెరగరు. కాబట్టి ఏంటంటే ఆలోచించండి, తెలుసుకోండి, మిస్టేక్ తెలుసుకుని నెక్స్ట్ టైము జాగ్రత్తగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే సో కామెంట్ చేయండి, షేర్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.